విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో శిశువులు తారుమారైన ఘటన కలకలం రేపింది. గైనకాలజీ వార్డులో ఒక కుటుంబానికి బదులుగా మరొక కుటుంబానికి శిశువును అప్పగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అధికారులపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజమైన శిశువును తిరిగి పొందే వరకు తాము వెనక్కి తగ్గబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో గైనకాలజీ వార్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీదేవి. విశాఖ కేజీహెచ్ లో ఎప్పటికప్పుడే దళితనమంతా కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విశాఖ కేజీహెచ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ గైనిక్ వార్డు ఉందో, గైనిక్ వార్డు లో ఎప్పటికప్పుడే శిశువులకు సంబంధించినటువంటి వార్తలు అయితే విస్తృతంగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి విశాఖ కేజీహెచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. విశాఖ కేజీహెచ్ సంబంధించినటువంటి గైనకాలజీకి సంబంధించిన వార్డు ఏదైతే ఉందో ఆ వార్డుకి సంబంధించి ఇద్దరు గర్భిణీలు అయితే రావడం అయితే జరిగింది. వారిద్దరు కూడా మొన్న గర్భాశయంతో అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు 12 బిడ్డలకైతే జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నర్సెస్ ఎవరైతే ఉన్నారో అభద్రతా భావం కలిగి ఉండటం వల్ల వారికి ఒకరికి సంబంధించినటువంటి శిశువుల్ని మరొకటికి అప్పగించడంతో ఒకసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నట్లు అయితే తెలుస్తుంది. ప్రధానంగా విశాఖ కేజీకి సంబంధించినటువంటి గైనిక్ వార్డులో ఒక మహిళకు మగబిడ్డకు జన్మ కూడా మరో మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆడబిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తమకి ఆడబిడ్డ పుట్టిందని పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ నర్సెస్ ఎవరైతే ఉన్నారో బిడ్డలకు సంబంధించినటువంటి స్నానాలు చేయించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో ఒకరికి సంబంధించినటువంటి బిడ్డను మరొకరికి అప్పగించడంతో కుటుంబ సభ్యులు పూర్తిగా ఆందోళన మాట పడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎవరైతే మగబిడ్డకు జన్మనిచ్చారో వారికి ఆడబిడ్డని చెప్పి ఇవ్వడంతో వారంతా కూడా ఒక్కసారిగా కంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గైనిక్ వార్డు వద్ద అయితే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆందోళన సంగతి తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి చేర్చడం జరిగింది. ఏం జరిగిందనే విషయాన్ని అయితే బాధితులను అడిగి నేరుగా తెలుసుకున్నారు. అయితే కేజీహెచ్ లో జరిగినటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ వ్యవహారం సంబంధించి అంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి అయితే వారు తీసుకెళ్లడం జరిగింది. వెంటనే చేర్చుకున్నటువంటి అధికారులు వారికి సంబంధించినటువంటి బిడ్డలు ఎవరు జన్మించారు అనేది పూర్తిగా అయితే తెలుసుకోవడం జరిగింది. తమకి ఆడబిడ్డ జన్మించిందని చెప్పడంతో ఈ ఆడబిడ్డకు జన్మించినటువంటి తల్లిదండ్రుల వద్ద ఉన్నటువంటి మగబిడ్డని మరో కుటుంబానికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడే విశాఖ కేజీహెచ్ లో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖ కేజీకి సంబంధించిన సూపరింటెండెంట్ ఎప్పటికప్పుడు వీరిపైన అధిక ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎటువంటి తప్పులు జరగకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రం పూర్తిగా అభద్రతా భావంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి కేజీఎస్ సూపరింటెండెంట్ వివరణ అడిగింది వెళ్ళినప్పటికీ ఆయన ప్రస్తుతం అయితే అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఎవరి బిడ్డని వారికి అప్పగించడంతో ఆందోళన విరమించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నర్సెస్ ఉన్నారో వీరిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటారంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.